చిన్నప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని. అప్పుడున్నాను అనమాట అసలు టారిఫ్ పడుతుందా అని. ప్యాకేజ్ మాత్రం గుర్తుందా, ఇండియా నుంచి పార్సల్ ఏంటబ్బా అసలు ఏంటి అర్థం కావట్లేదు. ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది అనమాట. నేను వాళ్ళకి బాదర్ చేయలేను. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ పల్లవి ఫ్రమ్ ఇండియా టు యూఎస్ఏ. సో ఈరోజు పార్సల్లో ఏముందో చూసేద్దాం. దానికన్నా ముందు నేను ఎందుకు ఇలా జార్స్ పెట్టుకున్నాననే కదా. యాక్చువల్లీ ఇవి జార్స్ కాదు, కానీ మన ఇండియా జార్స్ లానే ఉంది చూడండి. అంటే గ్రీన్ కలర్ పైన వచ్చేసి బ్రౌన్ కలర్, ఇది చూడంగానే ఇండియా వైబ్స్ వచ్చేసి తీసేసుకున్నాను. కానీ ఇది మాత్రం ఇక్కడ సూప్ కోసం వాడతారు. కానీ నాకు మాత్రం పికిల్ జార్ పెట్టుకోవడం, అంటే పికిల్స్ పెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది అని చెప్పేసి జార్ లాగా పెట్టుకున్నాను, తీసుకున్నాను అనమాట. సో మంచి క్లీన్ చేసేసి బాంటీతో క్లీన్ చేసి వైప్ చేసి పెట్టేశాను సైడ్కి. సో పార్సల్ చూద్దాం. నాకు కొంచెం ఐడియా ఉంది, కానీ మొత్తం ఐడియా అయితే అస్సలకే లేదు ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. సో ఇండియా నుంచి పార్సల్ రాగానే అదేదో ఒక తెలియని హ్యాపీనెస్ అనమాట. ఇక్కడ ప్రతిదీ దొరకదని కాదు. అంటే కొంచెం ట్రావెల్ చేస్తే, లేదంటే ఎవరో ఒకళ్ళు కుక్ చేసినా ఏదో ఒకటి అన్ని ప్రతిదీ ఉంటుంది. కానీ ఆ ఇండియా ఫ్లేవర్ అంటే మన వాళ్ళు చేసే ఆ వంట అవంతా డిఫరెంట్ అనమాట. కానీ ఎందుకో లాస్ట్ టైం నాకు 60 kgs పార్సల్ వచ్చిండే. 60 kg పార్సల్ వితిన్ 3 to 4 daysలో వచ్చింది. కానీ ఈ 13 kgs పార్సల్ వచ్చేసి నాకు 7 days పడింది, 7 to 6 days. అంటే నేను అంత హ్యాపీ అయితే లేను. ఈ పార్సల్ అంటే ఫెడెక్స్ నుంచి వచ్చింది, ముందుది వచ్చేసి యూపీఎస్ నుంచి వచ్చింది. నేను దానికి డీలే అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాను. అంటే మేబీ ఓకే ఫంక్షన్ ఈ టైంకి ఉంది, సో దీనికన్నా ముందే తెప్పించుకోవాలి అని చెప్పేసి ఎర్లీగా షిప్పింగ్ చేయించుకున్నాను. కానీ ఇది మాత్రం మొన్ననే కదా అంత తొందరగా వచ్చింది, ఇది కూడా అలానే వచ్చేస్తుంది అని చెప్పేసి మెల్లగా చేయించుకున్నాం. కానీ అంత అయితే హ్యాపీ అయితే లేను. చూద్దాం అసలు ఎలా ఉంది, ప్యాకేజ్ ఎలా వచ్చింది, నేను ఎలా హ్యాపీ ఫీల్ అవుతానా లేదా, ఈ ప్యాకేజ్లో ఉన్న థింగ్స్ అన్నీ సేఫ్గా వచ్చాయా లేదా అని చెప్పి. సో మీలో కూడా ఎంతమందికి హ్యాపీనెస్ అనిపిస్తుందో చెప్పండి, అంటే హ్యాపీ అనిపిస్తుందో చెప్పండి. అంటే ఇండియా నుంచి పార్సల్ వచ్చింది, అంటే ఇండియాని కాదు, ఈవెన్ దో నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని. అప్పుడు కూడా ఇంటి దగ్గర నుంచి ఎవరైనా వచ్చినా, వాళ్ళు ఏమైనా తీసుకొచ్చినా, అంటే తీసుకొస్తేనే అని కాదు, అది చిన్నప్పుడు కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో ఇంకా అలా ఎవరైనా తెస్తున్నా, ఎవరైనా వస్తున్నా హ్యాపీనెస్ డిఫరెంట్ అనమాట. సేమ్ ఇప్పుడు కూడా అలానే ఉంది నాకు. కానీ చూడాలి ఏముంది అని చెప్పేసి పార్సల్లో. ఇన్వాయిస్ కూడా ఉంది, కానీ తర్వాత చూద్దాం, అంటే అవసరం లేదు. యాక్చువల్లీ నాకు పార్సల్ వచ్చిందని చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఒక 60 kgs. సో దానికి మాత్రం టారిఫ్ పడలేదు ఇంకా. అంటే నేను చూస్తున్నాను అనమాట అసలు టారిఫ్ పడుతుందా లేదా, చాట్‌జీపీటీలో వేసాను, ప్రతి దగ్గర చెక్ చేశాను, కానీ టారిఫ్ అనేది రాలేదు. అంటే ఇంకా జనరేట్ అవ్వలేదు అని అంటే. కానీ చూడాలి అసలు టారిఫ్ పడుతుందా లేదా అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఒక 2 months అవుతుంది, కానీ ఇంకా నాకు టారిఫ్ ఛార్జెస్ అయితే పడలేదు. చూడాలి. అంటే బాగానే థింగ్స్ తెప్పించుకున్నాను, అది మాత్రం లిటరలీ ఒక వీడియో చేస్తేనా ఒక 3 hours మూవీ అవుతుంది, అంతగానం తెప్పించుకున్నాను అనమాట. సో ప్యాకేజ్ మాత్రం అంటే నాకు అంత సూపర్గా క్రేజీగా అయితే నచ్చలేదు. లాస్ట్ టైం వచ్చిన వాటితో ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తే ఇది ఓకే అంత హ్యాపీ అయితే లేను, డిసప్పాయింట్ అనిపిస్తుంది ఎందుకో. ఓకే, ఇది కార్న్ స్వీ సంథింగ్ ఏదో అంటే నాకు తెలియదు, నేను తినను ఇలాంటివి, కానీ టేస్ట్ అయితే చేయొచ్చు కదా. బాగుంది. టీతో పాటు కాఫీతో పాటు తినే వాళ్ళు తింటే బాగుంటుంది. ఇది నువ్వుల చకోడీలో, అంటే మేబీ ఎక్కువ డేస్ ట్రావెల్ చేయడం వల్ల అనుకుంటా ఆయిల్ వచ్చేస్తుంది బయటికి, మొత్తం ఆయిలే. అంటే ఆయిల్ అంటే నేను స్టార్టింగ్లో ఇవన్నీ పట్టించుకునేదాన్ని కాదనమాట. ఆయిల్ స్వీట్ ఎక్కువ ఉంది, అది ఎక్కువ ఉంది అని చెప్పేసి. కానీ ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ వల్ల అదంతా అలవాటు అయిపోయింది. ఇది వచ్చేసి స్వీట్ అనుకుంటా. లెట్ మీ ఓపెన్ ఫర్ యూ. ఓకే, ఓ డ్రై ఫ్రూట్ లడ్డు గైస్. లడ్డు కావాలా నాయనా? మీరు ఎంతమందికి డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. అంటే నేను తింటాను, కానీ దీంట్లో బాగా క్యాష్యూస్ ఉన్నాయి, మేబీ తినకపోవచ్చు.
అంటే నాకు క్యాష్యూస్ ఎక్కువ నచ్చదు, అంటే పల్లీలు కూడా నచ్చదు. ఇంకా పులిహోరలో పల్లీ వేసినా తినను నేను. కొంచెం వీడ్ అనిపిస్తుంది కదా. మీలో కూడా ఎంతమంది ఇలానే ఉంటారో చెప్పండి. అంటే పులిహోరలో కానీ ఇలా వీటిలో క్యాష్యూస్ వేస్తే తినకుండా. సో మీకు చెప్తున్నాను కదా, దీంట్లో ఒక స్పెషల్ పార్ట్స్ ఏదో ఉంది, దానికోసమే ఇదంతా వచ్చింది. లేదు అని అంటే ఇవన్నీ రాకపోతుండే, ఎందుకంటే మేము తినాం కాబట్టి పికిల్స్. ఇంకా ఇదైతే స్నాక్స్ ఉన్నాయి, ప్యాకింగ్ బాగాలేదు, మొత్తం ఆయిల్ ఆయిల్ వస్తుంది. సో అది మాత్రం నేను ఎప్పుడే తీయను, తర్వాత తీస్తాను అనమాట. ఇంకా పికిల్స్, పికిల్ వచ్చేసి గోంగూర పికిల్. ఇది ఒక 250 గ్రామ్స్. 250 గ్రామ్స్ ఎందుకు అని అంటే ఎక్కువ పికిల్స్ తినము, సో ఇదే ఎక్కువ, మోర్ దెన్ ఇనఫ్ అనిపించింది. అంటే ఇది మాకు తెలిసి మేము నార్మల్గా ఒకటి చాలా రేర్గా తింటాం. అసలు ఆలోచిస్తున్నా తర్వాత ఒక వీడియో చేయొచ్చు నేను. ఆ రోజు నేను ఒక వీడియో చేశాను, పెట్టాను, గుర్తుందా, ఇండియా నుంచి పార్సల్ వచ్చింది అని చెప్పేసి, పికిల్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి చూడండి అని చెప్పేసి. సో యా, ఒకటేమో గోంగూర పికిల్, ఒకటేమో టమాటో పికిల్, ఇంకొకటేమో అల్లం బెల్లం పికిల్. ఈజీ ఉంది, అంటే చూడంగానే ఓకే ఇదేం పికిల్ అదేం పికిల్ అని చెప్పేసి, ఇలా ఏంటబ్బా అసలు ఏంటి అర్థం కావట్లేదు అని చెప్పేసి దాంట్లో ఇలా చూడడం కన్నా ఇది వచ్చేసి మ్యాంగో పికిల్. నాకు మ్యాంగో పికిల్ నచ్చుతుంది. పెరుగులో అలా వేడన్నం వేసుకొని పెరుగేసుకొని పక్కన పచ్చడి పెట్టుకొని తింటే వా. అంటే నార్మల్గా నెయ్యి పచ్చడి కానీ మనం నెయ్యి ఎక్కువ తినం కాబట్టి అందుకే నేను అది చెప్పలేదు. సో ఇది బెల్లం మ్యాంగో అంట, ట్రై చేయాలి, కొత్తగా ఉంది. అది అల్లం బెల్లం, ఇదేమో ఓకే అల్లం బెల్లం అంటే అల్లం పచ్చడి, అంటే దోశకు బాగుంటుంది అని చెప్పేసి తెప్పించుకున్నాము. అంటే నేను నార్మల్గా అయితే తినను. నాకు తెలిసి ఇది 1 kg వచ్చేసి మటన్ పికిల్, అంటే నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ, 3 times ఎక్కువ. వెజ్ అయితే 250, నాన్ వెజ్ అయితే 1 kg. నాకు తెలిసి ఇది స్ట్రింప్. ఓకే, సో పికిల్స్ అయితే వచ్చేసాయి. ఒక స్పెషల్ థింగ్ ఉంది పార్సల్లో. అప్పటి నుంచి వీడియో స్టార్టింగ్ నుంచి దీంట్లో ఒకటి ఉంది, దానికోసం ఇది వచ్చింది, అలా ఇలా అని చెప్తున్నాను కదా. అదేంటో కాదండి, అనురాగ్ కోసం రాఖీస్ వచ్చాయి ఇండియా నుంచి. చూడండి ఎంత క్యూట్గా ఉందో, అసలు చాలా బాగా అనిపించింది. ఇది డిఫరెంట్గా అనిపించింది. నేను ఫస్ట్ టైం చూసాను ఇలాంటి రాఖీ అయితే. ఇలాంటివి అయితే చూసాను బాగానే. ఇంకా ఈ రాఖీ కోసం వాళ్ళ అక్క ఈ పార్సల్ అన్ని పంపించింది. అంటే నాకు తెలిసి ఈ వెయిట్ అసలు వెయిటే కాదు నన్ను అడిగితే. కానీ ఏంటి అని అంటే ఇక్కడ అమెజాన్లో ఎన్ని దొరికినా కూడా లేదు. నేను మా తమ్ముడికి నా చేతులతోనే షాపింగ్ చేసి పంపించాలి అని చెప్పేసి కష్టపడి పంపించారనమాట. దాంతోపాటు స్వీట్స్ కూడా వచ్చాయి. ఇంకా ఇది సంథింగ్ ఏదో చిన్నది, క్యూట్ ఉంది చూడండి. ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది అనమాట ఆల్ ఆఫ్ ద సడన్. సో మాకంటే పండగ సెన్స్ మీరన్నా బాగా చేసుకునే పండగ. సో నాకు తెలిసి చాలామంది రాఖీ అంటే చాలా ఇష్టము నాలాగా. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తుండే రాఖీ ఇండియాలో ఉన్నప్పుడు. ఫస్ట్ మా బ్రదర్కి కట్టేసి ఎర్లీ మార్నింగ్ లేసి, దాని తర్వాత మా కజిన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కట్టి, అంటే అదొక కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ నాకైతే. ఇప్పుడు కూడా చాలా మిస్ అవుతా, వాళ్ళు కూడా చాలా మిస్ అవుతారు అని అనుకుంటున్నాను. అంటే ఎక్స్ప్రెస్ చేయరు కదా, ఇప్పుడు పెద్దగా అయిపోయాము. చిన్నప్పుడు అయితే అంత జోక్స్లో వాటిలో వెళ్ళిపోతుండే, కానీ అంత ఎక్స్ప్రెస్ అయితే చెయ్యరు ఎవరు, మా కజిన్స్లో అయినా మా బ్రదర్ అయినా. ఇంకా దాని తర్వాత చాలా మిస్ అవుతున్నా. ఈ ఫెస్టివల్ కోసం అయితే లిటరలీ నేను ఇండియా మిస్ అవుతున్నా. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి అలా వెళ్ళి రాఖీ కట్టడము. కానీ ఈసారి అంటే లాస్ట్ 2-3 years నుంచి మాత్రం మింత్రా నుంచి ఆర్డర్ చేసేయడం, ఒక 3-4 days ముందు, లేదంటే 1 week ముందే. ఎందుకనంటే మేబీ రాఖీ ఫెస్టివల్కి వాళ్ళ ఇంట్లో ఉండకపోవచ్చు. సో అందుకే ముందే పంపించేయడం అలా జరుగుతుంది. కానీ ఎంత పంపించినా కూడా నేను వెళ్ళి రాఖీ కట్టడం వేరే. సో స్టిల్ ఆ ప్రేమ, అంటే నేను ఇంకా ఉన్నా, నా రాఖీ మీకు వస్తుంది అని చెప్పేసి అలా పంపించాను. అంటే
చూస్తాను, వాళ్ళతో మాట్లాడతాను, కానీ అంత బాండ్ అయితే లేదు ప్రజెంట్ అయితే ఎప్పుడు. ఎందుకంటే ఎంత దూరం అయ్యి లైక్ యూఎస్ నుంచి ఇండియా అంటే వాళ్ళ టైమింగ్ డిఫరెంట్, మా టైమింగ్ డిఫరెంట్, వాళ్ళ లైఫ్ డిఫరెంట్, నా లైఫ్ డిఫరెంట్. ఎందుకంటే అంత కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే సంథింగ్ ఏదో అయిందని అలా ఏం లేదు. జస్ట్ ఏంటి అని అంటే వాళ్ళు జాబ్ చేస్తున్నారు, వాళ్ళకు పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు. సో అలా అని చెప్పేసి నేను వాళ్ళకి బాదర్ చేయలేను. అలా అని కూడా అలా అని ఇంకేం లేదు యాక్చువల్లీ, వాళ్ళకి నేను బాదర్ చేయాలని అనుకుంటలేను. సో ఇంకొకటి ఏంటి వచ్చింది అని అంటే ఈ ప్యాన్ లిటరల్లీ చాలా అంటే చాలా డిసప్పాయింట్. అంటే వర్త్ ఇట్ కాదు. ఆల్మోస్ట్ ఒక 2 kgs ఉంటుంది అనుకుంటా. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ ఇది ఎందుకు వచ్చింది అని చెప్పేసి. ఎందుకు నాట్ ఎట్ ఆల్ హ్యాపీ అని అంటున్నా అంటే ఇంత వెయిట్లో ఈ 13 kgsలో నాకు తెలిసి ఇది ఒక 2-3 kgs అయ్యి ఉంటుంది. సో దీనికి మనం అమౌంట్ సపరేట్గా కడుతున్నాం. సో అంత అవసరం లేదు. ఇలాంటివి ఇక్కడ దొరుకుతాయి. అంటే మనకు కొంచెం చీప్ అండ్ బెస్ట్లో ఉన్న టెము, షీన్ అలాంటి యాప్స్ ఉంటాయి. కానీ ఓకే, ఇది ఒకటే. ఇంకా ప్యాకేజ్ విషయంలో ప్యాకేజ్ అయితే చాలా చండాలంగా ఉంది. అంటే మొత్తం ఆయిల్ అంతా ఇలా లీక్ అవ్వడము అవన్నీ. కానీ లాస్ట్ టైం కూడా మేము పికిల్ తెప్పించుకున్నాము, ఆయిల్ తెప్పించుకున్నాము 60 kgsలో, కానీ అప్పుడు ఇలా లీక్ అవ్వలేదు. కానీ దీనికి మాత్రం చాలా లీక్ అయింది. ఇంకా హ్యాపీ ఉన్నా హ్యాపీ లేను అసలు అని అంటే ఇది ఒక్కటే. కానీ ఇంకొక దాంట్లో చాలా హ్యాపీ ఉన్నా అని అంటే ఈ రాఖీస్ వల్ల. చూడండి ఎంత ప్రేమగా షాపింగ్ చేసి పంపించారో. సో యా, ఇవన్నీ ఈ జార్లో ఇంకా పికిల్స్ పెట్టుకుంటాను. వెజ్ పికిల్స్ పెట్టుకుంటాను, నాన్ వెజ్ అయితే నార్మల్ జార్లో పెట్టుకుంటాను అనమాట. సో నేను చూస్తూ ఉండండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకో వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.